మంచిగా పాట పాడినాం. దేవునికి వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవ. అసలు పాట అంతా చేతులు ఎత్తి ఉంచాలి తెలుసా? అంటే నా కోసం కాదు, ఎవరి కోసం? దేవుని కోసం కదా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు ఒకసారి చూడండి, 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను. చదవండి, అందరు చదవాలి, అందరు చదవాలి, ఉన్నవి కొద్దిమంది కాబట్టి అందరు చదవండి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. దేవునికి వందనాలు. చేతులెత్తుట ఏందంట చెప్పండి? నైవేద్యం అంట. సాయంకాలపు నైవేద్యం వలె. మన నైవేద్యాలు ఏందేం కదా, ధూప దీప నైవేద్యాలు మనం దేం, పసుపు కుంకుమలు మనం దేవుని సన్నిధిలోనికి మనల్ని మనం తెచ్చుకుంటాం. సో మన శరీర ప్రాణాత్మ దేహముల చేత దేవుని స్తుతిస్తాం. సో ప్రైజింగ్ గాడ్ విత్ ఆల్ అవర్ ఫిజికల్ బిహేవియర్, ఈ యొక్క భౌతికమైనటువంటి మన క్రియల ద్వారా మోకరించి ప్రార్థన చేయటం, నిలబడి వాక్యం చదవటం, తర్వాత చేతులెత్తి వందనా చెల్లించటం, ఆరాధనలో అందరూ పాల్గొనటం, స్తుతించటంలో అందరూ పాల్గొనటం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఇది వాక్యము చెప్పిన స్తుతిలో అన్ని భాగాలు కాబట్టి వీ నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ఆల్. అన్నిట్లో మనం భాగం పంచుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకై 6 గంటలు శిలువలో తన చేతులు చాచాడు. మనం 5 నిమిషాలు చేతులు ఎత్తడానికి మనకు బరువు అవుతున్నాయి చేతులు. మోషే చేతులు ఎత్తినప్పుడు, ఆయన చేతులు బరువైనప్పుడు ఏం చేశారు? అహరోను సూర్యులు వాళ్ళు ఏం చేశారు? చేతులను పట్టుకున్నారు. దేవుని బిడ్డలు సంకోచించొద్దు, చప్పట్లు కొట్టడానికి సంకోచించొద్దు, పాట పాడడానికి సంకోచించొద్దు, చేతులు ఎత్తడానికి ఇట్స్ ఆల్ అకార్డింగ్ టు స్పిరిట్. ఎవరో హల్లెలూయా అన్నారు, మనం ఆలోచన పనిలేదు. కానీ మీకు ఎస్ దేవుడు మాట ఇది అన్నప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఉత్తుత వాటికి హల్లెలూయా అనకూడదు కదా. దాన్న ఇక్కడ వచ్చినాక మనము అన్ని మర్చిపోవాలి, అన్ని విడిచిపెట్టాలి. సెల్ ఫోన్లు విడిచిపెట్టాలి. ఇక్కడ చూడండి, అన్ని విడిచిపెట్టాలి. జస్ట్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవునికి భయపడదాం. ఫియర్ గాడ్. నేను దేవునికి భయపడాలి, మీరు దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. హీఈస్ హియర్. ఒక మనకంటే పెద్ద ఆఫీసర్ ముందుంటే ఎంత జాగ్రత్తగా చేతులు కట్టుకొని నిలబడతాం. నీళ్లు తాగాలన్నా తాగం, బయటికి పోవాలన్నా ఫోన్ వచ్చినా ఎత్తాం. ఎంత అనుకోగా ఉంటాం. అంటే ఈ దేవుని పైన అంత గౌరవం లేదా, భయం లేదా? దేవుడు అంటే ఆరాధనకు అర్థమే లేదు, మన పాటలకు అర్థం లేదు. సో అందరికీ చెప్తున్నా నేను, ఇది ఇట్స్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే, వాక్యాన్ని మనము ఏమంటారు ఆస్వాదించాలంటే నిజంగా ఆయనకు భయపడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన ఏంటది, ప్రార్థన చేయాలి. మందిరానికి త్వరగా రావాలి, మందిరానికి వచ్చేటప్పుడు ఇంకా ఒకరిద్దరిని తోడుకొని రావాలి, దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. మిమ్మల్ని బట్టి ఒకరు ఆశీర్వదించబడితే మీకు దీవెన. మీరు చాలా మంది అనుకుంటారు పాస్టర్ అంకుల్ ఏమంటున్నాడు, కానీ నా కోసం దేకండి, మీకోసం. మీరు ఒక వ్యక్తిని తీసుకుని వస్తే అందుని బట్టి వారు దీవించబడితే వారిని బట్టి మీకు ఆశీర్వాదం. మన వద్దకు వీణ వచ్చింది కదా, వీణ తర్వాత నరేష్ వాళ్ళ కుటుంబం అంతా వస్తుంది, శ్రీను వాళ్ళ కుటుంబం అంతా వస్తుంది. వీళ్ళంతా కొత్తగా ఈ మధ్యలో క్రీస్తుని అంగీకరించి, అంటే ఈ మధ్యలో అంటే ఒక 10 ఏళ్ల లోపలనే క్రీస్తుని అంగీకరించి దేవుని వెలుగులోనికి వచ్చిన వాళ్ళు. నరేష్ అయితే 1 సంవత్సరం కూడా కాలే ప్రభు దగ్గరికి వచ్చి. వీణ నేను అనుకుంటాను 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరు తీసుకుని వచ్చారో దేవుని మందిరానికి వారికి దీవెనా. మీరు ఆ పని చేయాలి. మందిరము దేవుని యొక్క ప్రజల్లో వీఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ ది చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘంలో, మందిరంలో మనం అందరం బాధ్యులం. వీఆర్ రెస్పాన్సిబుల్. నా మట్టుకు నేను వస్తా, నేనును నా ఇంటి వారును అనుకుంటే కుదరదు. నేనును నా పొరుగు వారును అనుకోవాలి. నేనును నా ఇంటి వారును యెహోషువ వరకు నడిచింది, కానీ నేనును నా పొరుగు వారును అనేది
కొత్త నిబంధనలో దేవుడిచ్చిన మాట, నేనును నా ఇంటి వారు కాదు, నేనును నా పొరుగు వారును ప్రభునందు వారు విశ్వసించాలి, ప్రభు యుద్ధకు రావాలి. తేవడమే మీ పని. దేవుడు మాట్లాడతాడు, ప్రభు మాట్లాడతాడు. ఒక గాడిదతో ప్రవక్తతో మాట్లాడినటువంటి మాట్లాడించిన దేవుడు ఒక సాధారణ మానవునితో, ఒక కృత ఆత్మతో మాట్లాడినవాడా? కాబట్టి ఇట్స్ యువర్ వర్క్. మీ పని మీరు మానకండి, మీ ప్రార్థన మీరు మానకండి. ఎవరిని మీరు తీసుకుని వస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నంతసేపు మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు ఒక మాట అయినా వారిని తాకాలి, ఒక మాట అయినా వారి హృదయంలో నీ వైపు త్రిప్పాలి. ఇస్లామిక్ దేశాలలో చాలా ఉద్యోగం జరుగుతూ ఉంది. ఉద్యోగం అంటే పాటలు లొల్లి కాదు. ఉద్యోగం అంటే అనేకమైన ఆత్మలు సంపాదించబడుతున్నాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది తెలుసా? చెప్పండి, ఏ దేశాల మధ్యలో జరుగుతూ ఉంది యుద్ధం? ఇస్రాయేల్. హమాస్ ఎప్పుడు పోయింది? హమాస్ దేశమే కాదు కానీ హమాస్ ఉగ్రవాద సంస్థ, హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ. దేశాల మధ్యలో చెప్తున్నా. ఇస్రాయేలు ఇంకో దేశం ఏది? అమ్మో, మీరు అసలు లోకంలో ఉన్నారా లేరా? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న భీకరమైన పోరు. ఏమా జనరల్ నాలెడ్జ్? ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యలో చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. కొంచెం వినాలి పెట్టా ఉంది. భీకరమైనటువంటి పోరు జరుగుతూ ఉంది. ఇరాన్లో బాగా వినాల. ఇస్రాయేల్లో మారు మనసు పొందుతలేరు కానీ ఇరాన్లో మారు మనసు పొందుతున్నారు. విమెన్, స్త్రీలు అయితే కుప్పలు కుప్పలు వస్తున్నారు ప్రభు దగ్గరికి. ఎందుకు తెలుసా? వాళ్ళు బంధకాల నుంచి బయటపడుతున్నారు, ముసుగుల్లోంచి బయటపడుతున్నారు, బురకాల నుంచి బయటకు వస్తున్నారు. మాకు స్వాతంత్రం కావాలి, మాకు విడుదల కావాలి, దేవుణ్ణి మేము కనుగొంటాం. మీరెవరు మాకు చెప్పనికి? వీ ఫైండ్ అవర్ గాడ్. మా దేవుణ్ణి మేము కనుగొంటాము అని రోషంతో బయటకు వస్తున్నటువంటి స్త్రీలు అనేక మంది. మొన్నటి రోజే నేను చూశాను, 800 మంది స్త్రీలకు బాప్తిసం ఇచ్చారు. ఎంతమంది? వాళ్ళు మన చర్చికి వస్తే ఎంత బాగుంటుందో. మొదటి వారు కడపటి వారు అవుతారు. మనం అంతా మొదటి వాళ్ళం కదా. ఎక్కడైతాం? లాస్ట్కి అవుతాం. మెల్లగా వస్తాం. మెల్లగా నిద్రలేసి వంటలు వండుకొని తిని కడప నిండా తిని చికెన్లు మటన్లు చేసుకొని మెల్లగా టైం ఉంటే వస్తాం. దట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. వాళ్ళు కనుక తాళం ఇస్తే నన్ను ఎలగొట్టి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. దాట్ అంత రోషంతో వస్తున్నారు. మొన్న నేను ఒక సాక్ష్యం విన్నాను, నిన్ననే విన్నాను. ఒక కుటుంబంతో సువార్త చెప్తా ఉంటే వాళ్ళకి ఖురాన్కు బైబిల్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు చెప్తూ బైబిల్ ఏ రకంగా విశ్వసనీయమైనది అనేటటువంటి చెప్తే వినాలమా? 15 నిమిషాల లోపల 7 మంది యేసుక్రీస్తుని స్వత రక్షకుని అంగీకరించారు. ఎంత టైం? విత్-ఇన్ 15 మినిట్స్ లోపల ఏడుస్తున్నారు వాళ్ళంతా, కుటుంబం అంతా. నాలాంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. వాళ్ళ తండ్రి పశ్చాత్తాపం పొందాడు, వాళ్ళ అమ్మ పశ్చాత్తాపం పొంది, వాళ్ళ భార్య, 3 పిల్లలు. చిన్నపిల్ల 2nd క్లాస్కి వెళ్ళేటటువంటి అమ్మాయికి దర్శనం కలిగిందంట. వావ్! ఆ అమ్మాయికి దర్శనం కలిగిందంట. దర్శనం కలిగి ఏం దర్శనం అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అనే దర్శనం కలిగిందంట. ఓరే నాయనో, ఇదెక్కడి? జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ 2nd క్లాస్కి వెళ్ళినటువంటి అమ్మాయికి. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ఆయన చెప్తే, వద్దు మనకు అవన్నీ కుదరవు, ఇప్పటి నుంచి నీకు ఎవరైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోదు, వాళ్ళ ఇళ్ళకి పోదు అని ఆయన ఆ పిల్లను వారించి ఆ పిల్లని నోరు మూపిస్తే మళ్ళీ మరుసటి వచ్చి డాడీ అగైన్ ఐ ఫౌండ్ ఏ విజన్. నాకు మళ్ళీ ఒక విజన్ కలిగించింది. ఏం కలిగిందమ్మా అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. ఒరే బాబు, ఇది ఇక్కడ కదా బాబు, 2 క్లాస్ జరుగుతున్న అమ్మాయికి దర్శనం కలగటం ఏంది? ఇక్కడున్న మనకు దర్శనాలు కలుగుతలేవు, మనకు ఆత్మ వివేచన కలుగుతలేదు. కానీ దేవుని దర్శనం కలిగిన ఆ 2వ తరగతి చదివే పిల్ల తండ్రికి వచ్చి 2వ సారి చెప్తే
తండ్రికి కోపం వచ్చింది, ఏమనలేడు బిడ్డ కాబట్టి, అమ్మా ఓకే నువ్వు సరే కానీ కొంచెం దాన్ని పక్కకు పెట్టు బిడ్డ, అది మనకు సంబంధించింది కాదు, అది క్రిస్టియన్స్ది, కాబట్టి మనం మాత్రం మనకున్న మతంలోనే ఉందామని గట్టిగా చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళా మరుసటి రోజు వచ్చింది. మళ్ళా మరుసటి రోజు వచ్చి, డాడీ నాకు కలిగిన దర్శనం ఇది అని ఒక మంచి పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఒక స్కెచ్ గీసి తీసుకుని వచ్చి తండ్రికి చూపించిందంట. ద హెవెన్లీ ప్లేస్, ఆ బంగారు వీధులు, మనకు చెప్తే కూడా అర్థమైతలేదు. బంగారు వీధులలో శృంగారము ఇగే ఆ దినము ఎప్పుడొచ్చును పాట బాగా పాడతాం. ఒక్కనాడు మనకు బంగారం రాదు, బంగారు వీధి రాదు. అమ్మాయికి రావటం, నేను ఐఎమ్ అషేమ్డ్, నాకు సిగ్గు కలుగుతుంది, మీకు సిగ్గు కలుగుతుందో లేదో తెలియదు. బంగారు వీధులను అమ్మాయి గీసి దాన్నంతా గోల్డ్ డెకరేషన్ చేసి నాకు ఇది వచ్చింది డాడీ అని చెప్తే మళ్ళా ఆయనకు పరేషాన్ అయిపోయి, ఏందబ్బా ఈ పిల్ల 2వ క్లాస్ చదివే పిల్లకి ఏం జరుగుతుంది అని ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉండి ఆయన నిద్రపోలేక అటు ఇటు పొరలాడుతూ ఉంటే ఆయనకు కూడా ఒక దర్శనం వచ్చింది. ప్రైజ్ గాడ్, ఆయనకు కూడా దర్శనం వచ్చింది. యేసు నేనే మార్గము, చెప్పండి, నేనే సత్యము, నేనే జీవము. ఓ లేచి గబుక్కున కూర్చొని చిన్న పాపను పిలిచాడు. పాప కమ్ 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 నా పాపను పిలిస్తే ఎస్ డాడ్ దట్ జీసస్ అని చెప్పిందంట. ఎవరు? 2వ తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రికి చెప్తుంది, దట్స్ జీసస్. ఆ మాట చెప్పింది యేసు అన్నప్పుడు లేచి ఏడవడం మొదలు పెట్టాడు. భార్య లేచి ఏమైంది ఏమైంది నీకేమైంది, బిడ్డకేమైంది, ఏమైతుంది మీకు అంటే మాకు ఇలా కలిగింది అనేసరికి తండ్రి గబగబా ఊరికొచ్చిండట. ఊరికొచ్చి నాకు కూడా దర్శనం కలిగింది. ఏమది అని అంటే యేసే రక్షకుడు అనే దర్శనం కలిగింది. వీళ్ళంతా కూర్చొని ఈ మాట ఎవరి దగ్గర ఉన్నారో ఆయనతో వీడియో టాక్ లోనే రక్షణ పొందారు. నాట్ ఫిజికల్ విజిట్, వీడియో టాక్ లోనే, జూమ్ మీట్ లోనే ఆ సువార్త చెప్తా ఉంటే అందరూ గుండెలు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. మేము ఇంతకాలం ఎంత అసత్యంలో బ్రతికాము, మమ్మల్ని రక్షింపలేనటువంటి అటువంటి నమ్మకంలో మేము బ్రతికాము, ఇప్పుడు మేము యేసుక్రీస్తు దగ్గరికి వస్తాము, ఇప్పుడు మేము నమ్ముతాము, మేమేం చేయాలి? ఆనాడు పౌరశీలను ఎలాగైతే ఆ చెరసాల ఖైదీ అడిగాడు, మేమేమి చేతుము, మేమేం చేయాలి, ఆ రక్షణ నిందులకు మేమేం చేయాలన్నప్పుడు ఈయన చెప్తా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. నేను చూసాను, చాలా ఏడుస్తా ఉన్నారు. జీసస్ యు ఆర్ మై లార్డ్ అనండి అంటే అందరు గట్టిగా అరుస్తున్నారు. జీసస్ యు ఆర్ మై లార్డ్, ఐ బిలీవ్ యూ, యు ఆర్ అవర్ గాడ్, కమ్ ఇన్ టు మై హార్ట్, క్లెన్స్ us with your blood అని గట్టిగా అరుస్తున్నారు. ప్రైజ్ గాడ్. ఎంత సమయం? 15 నిమిషాల సమయం. గంటలు బోధలు చేసినా మన దగ్గర ఉపయోగం లేకుండా పోతుంది. చెప్పండి, కడపటివారు మొదటివారు కడపటివారు. రక్షణ ఎవరి ఎద్దుకు వచ్చింది? ఇశ్రాయేలు ఎద్దుకు వచ్చింది. యేసుక్రీస్తు అన్నాడు, రక్షణ ఇశ్రాయేలు ఎద్దుకు దేవుడు పంపించాడు. తప్పిపోయినటువంటి ప్రజలు రక్షించబడాలని, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయినటువంటి ఆ యొక్క వస్తువు తిరిగి రావాలని యేసుక్రీస్తును దేవుడు పంపిస్తే ఇశ్రాయేలు ఆ రక్షణను కాదన్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు దేవుని రక్షణను కాదంటున్నాయి. రక్షణను ఆనందిస్తలేవు. కాదంటే ఒప్పుకున్నాయి, సంతోషమే. బాప్తిసం తీసుకున్నారు, సంతోషమే. చర్చిలు కట్టుకున్నారు, సంతోషమే. మందిరాలు ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణానందం లేదు. ప్రియ దేవుని సంగమా, చాలా వేదంతో చెప్తున్నాను. మసీదులు మూతపడుతున్నాయంట. నేను విన్న వార్త. ఇరాన్లో మసీదులు మూతపడుతున్నాయి. వేల సంఖ్యలో స్త్రీలు క్రీస్తు ఎద్దుకు వస్తున్నారు. వందలలో క్రీస్తు ఎద్దుకు వస్తున్న టెర్రరిస్టులు ఉన్నారు. మొన్ననే హిజ్బుల్లా తీవ్రవాదకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వామ్మో, నాకు ఈ బాంబులు వద్దు, నాకు ఈ గన్లు వద్దు, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు రక్షణ కావాలి, నన్ను రక్షించుకోవాలవాడు ఎక్కడా అని వెతుకుతా ఉంటే దేవుడు ఒక సేవకుని పంపించాడు.
రక్షణ వాక్యం విని అప్పుడే మారు మనసు పొంది అప్పుడే తన యొక్క పాప క్షమాపణను అంగీకరించి అప్పుడే ఆయన బాప్తిసాన్ని సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, అవర్ చర్చెస్ ఆర్ బికమింగ్ ఇర్రెస్పాన్సిబుల్. బాధ్యత లేని సంఘాలు, బాధ్యత లేని కాపరులను దేవుని బిడ్డలారా, దే హావ్ టు బి అషేమ్డ్. సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇస్లామిక్ రాజ్యాల్లో చాలా పవర్ఫుల్ మూవ్ జరుగుతూ ఉంది. అది జరగాల మన దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నారు? ఎంతసేపు నన్ను కాపాడు. ఒక ఆయన అంటాడంట, మీ అండ్ మై 4 పీపుల్ అంటాడంట. నేను నా 4 ప్రజలు. ఎవరు? నేను, నా భార్య, నా బిడ్డ, నా కొడుకు. ఇంకంతే. బాగజయ్ బాగజయ్, బాగుండు బాగుండు, బాగున్నాం బాగున్నాం. రక్షణ నుందని ప్రజలు ఆడ చచ్చిపోతున్నారు. అండ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దేవుని సంఘం అదే వాక్యం ఉదయ కాలం మనం ధ్యానించుకోబోతుంటున్నాం. ప్లీజ్ టర్న్ టు దట్. నేను చాలా భారంతో దేవుని సన్నిధిలో మీ యొక్క నిలబడుతుంటున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 4 నుంచి 14 వరకు వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 4 నుంచి 14 వచనాలు. ఇదమ్మా 11 కదా, 11, 4 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. దయచేసి చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. చదవండి. పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. దేవునికి మహిమ. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చంపుకొని తిను పరిచర్య చాలా డిఫరెంట్ కదా. విచిత్రమైన అంశం, విచిత్రమైన టాపిక్ మనకు దేవుడు ఇస్తున్నాడు. చంపుకొని తిని పరిచర్య. యూ హ్యావ్ టు గెట్ అప్, కిల్ అండ్ ఈట్. నువ్వు లేచి చంపుకొని తినుము. తినేది పరిచర్య. ఏం తినాలి? చతుష్పాద జంతువుల యొద్దకు నువ్వు వెళ్ళాలి అనేది పేతురుకు దేవుడి దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. దేవుని సంగమా, వై ఇట్ హ్యాపెన్? ఎందుకు ఇలా జరిగింది? పేతురు ఎవరు? పేతురు యూదుడు. యూదులకు నిజంగా కూడా అంటరాని వాళ్ళే. సమరయులు ఒకరే కాదు, ఆ పక్కనున్న సిరియన్లే కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఐగుప్తీలే కానీ, ఆ పక్కన ఉన్నటువంటి కేదీశీలే కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా దూరదేశస్తులు, అంటరాని వారు. వారి యొద్దకు మనం వెళ్ళకూడదు, వారితో మనం మాట్లాడకూడదు, వారితో మనం సహవాసం చేయకూడదు అనేటటువంటి భావంతో ఉన్నటువంటి వారు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి పోతున్నాడు? 4వ అధ్యాయం సమరయ స్త్రీ దగ్గరికి పోతున్నాడు. యేసుక్రీస్తు సమరయ స్త్రీ వద్దకు వెళ్ళటం ద్వారా యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే, రక్షణ సకల ప్రజలకు దేవుడు అనుగ్రహించాడని చూపించాడు. బాగా వినాలి. పేతురు యూదుడు, యేసుక్రీస్తు యూదుడు. యూదుడైనటువంటి యేసుక్రీస్తే సమరయులైనటువంటి ఆ ప్రజల దగ్గరకు వెళ్ళి సమరయ స్త్రీని కలిసి, వెలివేయబడిన స్త్రీని కలిసి, కడమజాతి స్త్రీని కలిసి, అన్నింటిలో అధమంగా హీనంగా చూడబడుతున్నటువంటి ఆ విధవరాలను చూసి యేసుక్రీస్తు, నీకు జీవజలము నేను ఇస్తానని సెలవిచ్చిన యేసుక్రీస్తును చూసి పేతురు ఇంకా నేర్చుకోలేదు. అందుకోసం అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు దర్శనం ద్వారా అపోస్తులైన పేతురుకు చెప్తున్నటువంటి మాట, నువ్వు లేచి చంపుకొని తిను అంటున్నాడు. రైజ్ అప్ అండ్ కిల్ అండ్ ఈట్. నువ్వు లేచి చంపుకొని తిను అంటున్నాడు. పరిచర్య ద మినిస్ట్రీ ఈజ్ నాట్ టు వన్ గ్రూప్. ఒక గుంపుకు సంబంధించినటువంటి పరిచర్య మాత్రమే కాదు, సకల జనులను దేవుడు సకల ప్రజలను దేవుడు తన యొక్క వెలుగులోనికి పిలిచాడు. ఏమన్నాడు? యోహాను సువార్త, మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. హూ డిడ్ హి కాల్? అందరినీ పిలిచాడు.
ఈ కాల్డ్ ఎవ్రీ వన్, అందరినీ పిలిచాడు. మత్తయి సువార్త 22:14 అంటాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు. గాడ్స్ కాల్ ఇస్ ఫర్ ఆల్. లోకములో ఉన్న ప్రజలందరూ, పాపములో తనకు వెనుకడుచున్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పిలిచాడు. ఈ కాల్డ్ ఎవ్రీ వన్ టు హిమ్సెల్ఫ్. తన యొద్దకు రమ్మని పిలిచాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. అండ్ విశ్రాంతి లేనటువంటి జనము ఇంకా విశ్రాంతి లేనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారు, కానీ విశ్రాంతినిచ్చేటటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు రావటం లేదు. అయితే పేతురుకు అపోస్తల కార్యము 11:4-14 వరకు ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన దర్శనంలో చతుష్పాద జంతువులు ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటిని కిందికి దింపించాడు. దర్శనం చూస్తున్నాడు. ఆ కళ కాదు ఇది, దర్శనం. కళ వేరు, దర్శనం వేరు. దర్శనము ఒక పర్స్పెక్టివ్తో ఇవ్వబడ్డది, ఒక ఉద్దేశంతో ఇవ్వబడ్డది. కళ నీకున్నటువంటి భావాన్ని బట్టి జరిగేటటువంటి కళ. ఈ అమ్మాయికి దర్శనం అంటామా కళ అంటామా? ఒక 2వ తరగతి చదువుతున్న అమ్మాయికి దర్శనమా కళనా? దర్శనం అది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా బైబిల్ చూడలేదు, ఎప్పుడు బైబిల్ చదవలేదు, ఎప్పుడు కూడా ఆ వచనం తెలియదు. కానీ షీ సెడ్ జీసస్ ఈజ్ లార్డ్, యేసు రక్షకుడు అని చెప్పింది, యేసు ప్రభు అని చెప్పింది. ప్రియదేవుల దర్శనము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శన ప్రకారము అపోస్తలుడైన పేతురుకు కలిగిన ఆ దర్శనం ప్రకారము ఆ 4 చెంగులు పట్టుకొని దింపబడినటువంటి ఆ యొక్క దుప్పటిలో ఏమున్నాయి? చతుష్పాద జంతువులు ఉన్నాయి. చతుష్పాద జంతువులు అంటే ఏంటి? 4 పాదముల చేత నడిచే జంతువులన్నీ కూడా ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఎద్దులు, బర్రెలు, కోడులు కావు, కోడికి 2 కాళ్ళు కదా, అలాగా 4 కాళ్ళ చేత నడుచు జంతువులు అన్ని కూడా ఉన్నాయి. పేతురు ఆ దర్శన భావం ఏందో అని ఆయన ఆశ్చర్యపడుతూ చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు లేచి వాటిని చంపుకొని తినమని చెప్పాడు. ఎంత హేయం, ఎంత జగుష్టాకరము, ఎంత ఏమంటారు, అది ఊహించరానటువంటి పరిస్థితి. లేచి చంపుకొని తిను అంటున్నాడు. పేతురుని ఏమని పిలిచాడు? లూకా సువార్తలో ఏమని పిలిచాడు? 5:10 లూకా సువార్త 5:10 చెప్పండి. నేను నిన్ను మనుషులను పట్టు, ప్రైజ్ గాడ్. చదవండి అది. లూకా సువార్త 5:10. అలాగనే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబునకు యోహాను విశ్వమందిరి. అందుకు యేసు, భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. నువ్వు మనుషులను పట్టేవాడిగా ఉంటావు సీమోను. నువ్వు చేపలను పట్టేది నీ బిజినెస్, కానీ మనుషులను పట్టేది నా బిజినెస్. కాబట్టి యు ఆర్ చేంజింగ్ యువర్ ట్రేడ్. నీ యొక్క పాత బిజినెస్ నుంచి నువ్వు మానుకొని ఒక నేనిచ్చేటటువంటి ఈ యొక్క కొత్త బిజినెస్ లోనికి నువ్వు రాబోతున్నావు, కొత్త పనిలోనికి నువ్వు రాబోతున్నావు, కొత్త పరిశ్రమలోనికి వస్తున్నావు. కాబట్టి నేను నీకు ఇస్తానయ్యా, నువ్వు మనుషులను పట్టే జారుడుగా నేను నిన్ను చేస్తానని పేతురును యేసుక్రీస్తు పిలిచినప్పుడు పేతురు సంతోషంగా వచ్చాడు. ఆయనకు అర్థం తెలియలే, పూర్తిగా అర్థమైతే తెలియలేదు, కొంత అయితే అర్థం తెలిసింది. ఈయనెవరో, ఈయనకు ఈ సృష్టి అంతా కూడా మాట వింటుంది, చేపలు మాట వింటున్నాయి. నేను బెస్తవాన్ని, చేపలు పట్టేవాడిని, చేపలు ఏ సమయంలో దొరుకుతాయో మాకు బాగా తెలుసు. కానీ ఈయన వచ్చి మీ కుడివైపున వల వేయుడి అని అంటాడు. కుడివైపున వల వేస్తే, తెల్లారినాక వల వేస్తే ఏమైనా చేపలు దొరుకుతాయా నాకు తెలిసింది. కానీ ఈ వ్యక్తి ఎవరు వచ్చి ఈయన కుడివైపున వలలు వేయుడి అన్నాడు. అధికారం గలవానిగా చెప్పాడు. ఆయన చేతిలో ఏదో అధికారం ఉన్నట్టుగా, ఆయన మాట సృష్టి వింటుంది అన్నట్టుగా చెప్పాడు. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ అని వాళ్ళు కుడివైపున వాళ్ళు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాయి. దేవుని సంగమా, దయచేసి వినాలి. పేతురుకు ఇచ్చినటువంటి అనుభవము, పేతురుకు కలిగిన దర్శనం, ఈ రెండింటిని పక్కపక్కలు పెట్టుకుని వాళ్ళు చూడాలి. పేతురు మనుషులను పట్టు జాలుగా నేను చేస్తానయ్యా పేతురు అని చెప్పినప్పుడు పేతురులో ఏం జరిగిందో తెలియదు, కానీ పేతురు మాత్రం గబగబా వలలను
తన వారినందరినీ కూడా విడిచిపెట్టేసి పడవలను వలలను అన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు. చక్కగా నడుచుకున్నాడు, మంచి శిష్యునిలాగా ఉన్నాడు. ఏ శిష్యుడు చెప్పలేదు యేసుక్రీస్తు ఆయనే దేవుని కుమారుడు అని. యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ప్రకటించినటువంటి అనుభవం దాదాపు ఏ శిష్యునికి లేదు. ఇక్కడ ఉంటుంది లూకా సువార్తలో, మనుషులు నేనెవరని చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, నీవు చెప్పండి ఏమంటాడు, నీవు చెప్పాలి, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు క్రీస్తు అని చెప్పిన గొప్ప అనుభవం పేతురుకుంది. పేతురు యేసుక్రీస్తుని ఎరుగును, కానీ యేసుక్రీస్తు ఉద్దేశం ఎరగాడు. దట్స్ ద చర్చ్ నౌ. నేటి దినాల్లో ఉన్న సంఘానికి ఉన్న సమస్య అదే. తమ దేవుణ్ణి ఎరుగుతారు, ఆయన వాగ్దానములు ఎరుగుతారు, ఆయన నామంలో ప్రార్థనలు ఎరుగుతారు, వాక్యము తెలుసు, సందేశము తెలుసు, పాటలు తెలుసు, మంచి మాటలు తెలుసు, మైక్ ఇస్తే ఇంక ప్రసంగాలు విరగదీస్తారు, కానీ ఆయన ఉద్దేశం తెలియదు. పేతురుకు చాలా బాగా తెలుసు ఈయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలుసు. అయితే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేయమన్నాడు, ఆయన ఏం చేయడాన్ని నన్ను నడిపిస్తున్నాడు పేతురుకు తెలియదు. మనుషులను పట్టు జాలునిగా చేస్తానని చెప్పినటువంటి ప్రభు ఈ అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 4 నుంచి 14 వచనాలు, ప్రత్యేకంగా 7వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు లేచి చంపుకొని తినుము అని చెప్తున్నాడు. యు రైజ్ అప్, కిల్ అండ్ ఈట్. నువ్వు లేచి ఈ చతుష్పాది జంతువులను చంపుకొని తినమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన ప్రజలు దేవుడిచ్చిన పనిని ఎరగాలి. చెప్పండి, దేవుడు పిలిచిన ప్రజలు దేవుడు ఇచ్చిన పనిని ఎరగాలి. వీఆర్ హియర్ టు డూ హిస్ వర్క్. మన పని మనం చేసుకోవడానికి దేవుడు పిలవలేదు. బాగా సంఘాలను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. అంతవరకు నా ప్రార్థన మీ ప్రార్థనే, దేవా మమ్మల్ని కాపాడు, దేవా మాకు మంచి ఉద్యోగమి, దేవా మాకు మంచి ఇల్లి, దేవా మాకు మంచి కారి, దేవా మాకు మంచి వసతులి, దేవా మాకు అనారోగ్యంగా ఉంది స్వస్థతని, మాకు ఇబ్బందిగా ఉంది విడుదలను దయచేయి. ఇదే ప్రార్థన. ప్రార్థన మారాలి. దేవుడు పిలిచిన దేవుని ప్రజలు తమ జీవితాలను ప్రభువుకు అనుకూలంగా మార్చుకోవాలి. God has called you for his work. పేతురు ఎందుకు పిలిచాను, మనుష్యులను పట్టు జాలరిగా నేను పిలిచాను. మళ్ళీ నేను పోతా ప్రభువా, నాకు ఒక మంచి వలని, ఈ పాత వల చినిగిపోతుంది, ఈ పాత పడవ ఊకని మునిగిపోతుంది, ఈ నీళ్లు మంచిగా లేవు, తొందరగా చేపలు వస్తలేవు, కాబట్టి విస్తారమైన చేపలు పట్టిన కదా, ఇంకా విస్తారమైన చేపలు పట్టేటట్టుగా చెయ్యని పేతురు ప్రార్థన చేయలేదు. చేశాడా పేతురు ఎప్పుడైనా? పేతురు అత్త బాగలేనప్పుడు కూడా యేసుక్రీస్తే స్వయంగా గుర్తించి ఇంటికి పోయి బాగు చేశాడు. పేతురు అడగలేదు, ప్రభువా మా అత్త బాగలేదు, ఊక మూలుగుతుంది, ఆమె సస్తలేదు, బతుకుతలేదు, ఏదో ఒకటి చేయదేవా అనలేదు. He did not say anything. పరిచర్యలో వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు, శిష్యులు వెళ్తున్నారు వెనకాల. యేసుక్రీస్తుకు జ్ఞాపకం వచ్చింది. ఏమది? పేతురు నాయంటున్నాడు. ఇప్పుడు పేతురు యొక్క అవసరం అక్కడ ఉంది. కాబట్టి ఏం చేయాలి? యేసు పేతురు ఇంటికి వెళ్ళి పేతురు అత్తను స్వస్థపరిచాడు. డిడ్ పీటర్ ప్రే? నాకు ఎప్పుడు అదో ప్రశ్న. పేతురు అసలు ప్రార్థన చేయాలి, అడగను కూడా లేదు. జీసస్ హీల్డ్ హిజ్ మదర్ ఇన్ లా. ప్రియదేం బిడ్డలారా, పేతురు వ్యక్తిగతమైన అంశాల గురించి ఎన్నడూ కూడా మాట్లాడలేదు. బాగా వినాలి. అందుకోసం యేసుక్రీస్తు మత్తయి సువార్త చివరి అధ్యాయం 28లో వచ్చినట్టాడు, మీరు నా కొరకు శిష్యులనుగా చేయడం చెప్పాడు, భక్తులనుగా చేయమని లేదు. భక్తులు మస్తు మంది వస్తారు, మనం పెద్ద భక్తులేం కాదు. ఇంకా ఈ మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవేతరులు కనుక క్రీస్తు గురించి తెలిస్తే మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు. మనం గంట సేపు ఉండడానికి మనం కింద మీద పడుతున్నాం, కానీ వాళ్ళని కనుక ఇడిచిపెడితే దినవంతుంటారు. బికాస్ దే నో లైఫ్. ఇంతకుముందు రాళ్లను మొక్కారు, రప్పలను మొక్కారు, చెట్టులను మొక్కారు. ఇప్పుడు కనుక వాళ్ళకు మందిరాన్ని ఇచ్చి పాటలు పాడుకుని అంటే ఉన్న పాటలను పాడతారు, వచ్చిన పాటలన్నీ పాడతారు, ఉన్న బైబిలతో చదువుతారు, ఈయన కూర్చొని చదువుతారు. భక్తి చేయాలంటే వాళ్లకు మించిన భక్తి మనకు రాదు.
భక్తి కొరకు దేవుడు పిలవలేదు. ఈ కాల్డ్ us టు బి హిస్ డిసైపుల్స్. శిష్యుడు దేవుడి పని చేయాలి. ఎవరి పని చేయాలి? దేవుని పని చేయాలి. పిలిచిన వాని యొక్క పని చేయాలి. యేసుక్రీస్తు తనను పిలిచాడు, పేతురుని పిలిచాడు. పేతురు, నేను నిన్ను మనుషులను పట్టి జాలనుగా చేస్తానని చెప్పాడు. పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చేస్తాం, మళ్ళీ చేపలు పట్టనికి పోతున్నాడు. నేను చేపలు పట్టపోదును అంటే మిగతా శిష్యులందరూ కూడా ఏమన్నారు? మేము కూడా నీ వెంబడి వస్తాం అన్నారు. వా, ఎంత మంచి గురువు, ఎంత మంచి శిష్యుడు. పిలిచిందేమో మరియులో పట్టనికే, స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, భాషలు మాట్లాడారు, అనేకమైనటువంటి ఏమంటారు కృపావరాలను వాళ్ళు అనుభవించారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వల వాళ్ళు పట్టుకుని పోయి నేను చేపలు పట్ట వెళ్ళుదును అంటే మేము కూడా నియంబడి వస్తాం. ఎంత భయంకరమైన డెసిషన్! వాళ్ళది కాదు, వాళ్ళకంటే దరిద్రులు మనం. చర్చ అయిపోయినప్పుడే మనంతా మర్చిపోతాం. మాకిప్పుడు ఇల్లు కావాలి, మాకిప్పుడు ఉద్యోగం కావాలి, మాకిప్పుడు పనులు కావాలి. వి ఫర్గెట్ ద వర్క్ ఆఫ్ జీసస్. యేసు ఎందుకు పిలిచాడు? పేతురు నిన్నెందుకు పిలిచాడయ్యా అంటే పేతురు చాలా చక్కగా చెప్తాడు. లేచి నిలబడి నేను చేపలు పట్టుకుని బెస్తవాన్ని మనుషులను పట్టి జారుడుగా చేస్తానని చెప్పాడు. నేను వచ్చాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా చేపలు పట్టడానికి పోతున్నాను. సిగ్గు లేదా అంటాడేమో దేవుడు. బుద్ధి లేదా అంటాడేమో ఒకవేళ నాతాను ప్రవక్త వస్తే కదా. నాతాను భయంకరుడు. ప్రవక్తలు మామూలు కాదు, తిడతారు అంతే, తిడతారు. ఆ దౌర్భాగ్యుడు నీవే అంటారు, తిడతారు. నాతాను కనుక వస్తే పేతురును తిడతాడు. పేతురుకు అందుకే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 4 నుంచి 14లో యేసుక్రీస్తు దర్శనం ద్వారా చెప్తున్నాడు, పేతురు నిన్ను పిలుచుకున్నది నీ పనుల కొరకు కాదు, నిన్ను పిలుచుకున్నది నీ ప్రజల కొరకు కాదు, నిన్ను పిలుచుకున్నది నీ ఉద్దేశం నెరవేర్చుకోవటానికైతే కాదు, నిన్ను పిలిచింది నా పని కొరకు. ఏం చేయాలి? లేచి ఈ చతుష్పాద జంతువులను చంపుకొని తిను. చంపుకోవడం, తినడం ఇదే బిడ్లారా. ఇవన్నీ కూడా మనకు అలంకారాలు అంటారు కదా తెలుగులో, అలంకారప్రాయంగా చెప్పబడ్డవి. లేచి పశువులను చంపుకొని తినమని చెప్పలేదు. నేను నిన్ను పంపించిన ప్రజలతోకెళ్ళి నేను చెప్పమన్న సంగతి నువ్వు వాళ్లకు చెప్పాలి. అది నీ పని. నీకు ఇష్టం లేదు ఈ చతుష్పాద జంతువులు, 4 పాదముల చేత నడిచే అన్ని జంతువులు నీకు ఇష్టం కావు, నాకు తెలుసు. కానీ నువ్వు అన్ని జంతువుల దగ్గరికి పోవాల్సిందే, అందరి ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. దేవుని బిడ్డలారా, సువార్త అలాగు భారతదేశానికి వచ్చింది. బొమ్మలకు మొక్కే మనకు, విగ్రహాలకు మొక్కే మనకు, చెట్లకు, చేమలకు, నదులకు, జలాలకు పూజలు చేసే మనకు దేవుడు సువార్తను పంపించాడు, రక్షణను పంపించాడు. చతుష్పాద జంతువులమైన మనకు దేవుడు రక్షణనిచ్చాడు. పేతురును అంటున్నాడు, పేతురు లేచి చంపుకొని తినుము. లేచి చంపుకొని తినే పరిచర్య. నేను త్వరగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకు దేవుడు మంచి పరిచర్యలు ఇచ్చాడమ్మా. 1, క్రీస్తుని వెంబడించే పరిచర్య, ఫాలోయింగ్ క్రైస్ట్ అన్నాడు. బైబిల్ తీసుకోవచ్చు. క్రీస్తును వెంబడించే పరిచర్య. కొంచెం జరగండి మీరు. రైట్, ఎస్, క్రీస్తును వెంబడించే పరిచర్య, ఫాలోయింగ్ క్రైస్ట్. ప్రియ దేవుని సంగమా, ఈ లోకం ముందు మనం మనుషులను వెంబడించడానికి దేవుడు పిలవలేదు. దేవుడు ఏ మనుషుల్ని ఘనపరచడు. మనుష్యులు దేవునికి వాళ్ళు సాధనాలే గాని వాళ్ళు మహిమకు పాత్రులు కారు. ఎంత వాడైనా మనం అబ్రహాం పేరు చెప్పినా అబ్రహాంకు మనము విశ్వాసులకు తండ్రిగానే మనం గౌరవిస్తాం. దావీదు పేరు చెప్పుకున్నా దేవుని హృదయానుసారనే చెప్పుకుంటాం. మోసే పేరు చెప్పుకున్నా ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే చెప్పుకుంటాం. కానీ వీ డోంట్ ఈక్వల్ దీస్ విత్ గాడ్. వీళ్ళను దేవునితో సమానంగా మనం ఎంచకూడదు. దేవుడు మాత్రమే ఘనతకు పాత్రుడు. క్రీస్తు తనల్ని వెంబడించడానికి పిలిచాడు. He called all of us to follow Jesus. యేసునే వెంబడించాలి. మందిరానికి వచ్చారని పాస్టర్ని వెంబడించకండి. మనం ఎక్కడో పోతున్నాం పెద్ద సభలకు అని చెప్పి వాళ్లకు మీరు భక్తి చేయించకండి.
మీ భక్తి, మీ యొక్క ఏమంటారు సమర్పణ, మీకున్నటువంటి ఏమంటారు ఆవేదన అంతా కూడా యేసుక్రీస్తుకే చెందాలి. యేసుక్రీస్తు దగ్గరికి మీరు చేర్చాలి. ఫాలో జీసస్, యేసును వెంబడించాలి. పేతురు ఏం చేశాడు? ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, మత్తయి లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో యేసును పేతురు వెంబడించాడు. లూకా 5 కిందికి రండి, ఏమంటున్నాడు? వారు దోణులను దరికి చేర్చి 11వ వచనం, లూకా 5:11 వచనం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారు? ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. అండర్లైన్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించాలి. ఇక్కడ ప్రసంగికులు ఎంత పెద్ద ప్రసంగం చేసినా, ప్రసంగికుని పేరు ఎంత పెద్ద ప్రసంగికుల లిస్ట్ లో ఉన్నా కానీ వీ నీడ్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించాలి. చాలా మంది భక్తులు తయారవుతున్నారు. మంచి ప్రసంగికులే, సంతోషమే. బిల్లీ గ్రహం మంచి ప్రసంగికుడే, భక్త్ సింగ్ మంచి ప్రసంగికుడే, అనేకులు చాలా మంచి శ్రేష్టమైన బోధలు చేసిన వారే. కానీ వీ డోంట్ ఫాలో దెమ్. వాళ్ళని బట్టి మనం క్రీస్తు దగ్గరికి రాలే, క్రీస్తుని బట్టి మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం. సో ఎవ్రీ టైం మన యొక్క ఆలోచన కొంచెం పక్కకు పోతున్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకోవాలి. ఈనాడు చాలా విపరీతమైనటువంటి ఏమంటారు అలవాట్లు సంఘాల్లో వస్తున్నాయి. అయ్యగారు అని పాస్టర్ గారు వెంబడి ఉండటం, పాస్టర్ గారు బైబిల్ మోయటం, పాస్టర్ గారికి నీళ్ళ బాటలు మోసుకొని రావటం. దాట్స్ దేవుడు చెప్పలేదు. ప్రభు యేసుక్రీస్తు ఆయన బ్యాగ్ ఆయన్నే మోసుకున్నాడు. ఈ క్యారీడ్ హిస్ ఓన్ బ్యాగ్. పేతురు నువ్వు నా శిష్యుని వేది పట్టుకున్నాడు అనలే. ఈ క్యారీడ్ హిస్ ఓన్ బ్యాగ్. ఎందుకు తెలుసా? ఎవరి భారం వాడు మోయాలి. మనం నేర్పించాడు, యేసుక్రీస్తు నేర్పించాడు టు ఫాలో హిమ్. ఆయనను వెంబడించటము, క్రీస్తుని వెంబడించటము క్రీస్తు యొక్క ఆలోచనను గుర్తించడానికి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలు మనం ఈ లోకం నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులను బట్టి క్రీస్తు యుద్ధకు రాకుండా క్రీస్తుని బట్టి క్రీస్తు యుద్ధకు రావటానికి మనం ప్రాధాన్యతనిద్దాం. వాక్యం ఎవరిదైనా ఉండండి, ఎంత మంచి వాక్యమైనా ఉండండి, ఎంత ఏమంటారు ఎంత దర్శనికమైనటువంటి వాక్యోపదేశమైనా సరే, దే షుడ్ కమ్ టు జీసస్. వింటున్నారా? ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక ముస్లిం ఫ్యామిలీ క్రీస్తు యుద్ధకు రావటం, 7 మంది క్రీస్తుని అంగీకరించడం ఆశామాషి కాదు. సువార్త ఎంత ప్రకటించబడుతున్నా, ఎన్ని గ్రామాల్లోకి వెళ్తున్నా కానీ ప్రజలు అట్లా రావట్లేదు. ఎందుకోసము? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో పొరబడతా ఉంది, ఎక్కడో ఏదో సరిగా లేదు. చెప్పే వారిలో సరిగా లేదు, వినే వారిలో సరిగా లేదు, ప్రార్థన సరిగా లేదు, చెప్పే విధానం సరిగా లేదు, అసలు దేవుని యొక్క ఏమంటారు వెలుగు సరిగా వారికి కలగటం లేదో తెలియదు. బట్ గాస్పెల్ ఈజ్ నాట్ రీచింగ్ అవర్ పీపుల్. మన ప్రజలకు సువార్త చేరట్లేదు. ఇస్లామిక్ కంట్రీస్ లో 100,000 ప్రభుత్వకు వస్తున్నారు, సువార్త అంగీకరిస్తున్నారు. వారు యేసు గురించి తెలుసుకోవాలంటున్నారు. హౌ జీసస్ ఈజ్ ద లార్డ్, హౌ జీసస్ క్యాన్ సేవ్ దెమ్ ఫ్రమ్ సిన్. అది తెలుసుకోవాలని వాళ్ళు ఇష్టపడుతుంటున్నారు. నేనే మార్గము అంటే ఏంది చెప్పండి? నేనే మార్గం అనే దానిపైన గంట సేపు ప్రసంగం చేసినా చాలా జాగ్రత్తగా వింటారు. మనకు ఎంతసేపు చెప్తావు సార్, చెప్పింది చెప్తుంటూ ఊకని. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిటెడ్ అండ్ అన్స్పిరిటెడ్. ఆత్మ నొందిన వారికి, ఆత్మ నొందని వారికి ఎంతో తేడా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు చెప్పిన ప్రతి మాట వారి హృదయాల్లో ఫలిస్తూ ఉంటుంది. ఏడుస్తున్నారు, స్త్రీలు ఏడుస్తున్నారు, పురుషులు ఏడుస్తున్నారు. ఉగ్రవాదం క్రీస్తు యుద్ధకు రావటం అంటే చాలా ఆశామాషి కాదు. చెప్పాను కదా, సిరియాలో ఇట్లా ప్రార్థన జరుగుతున్నటువంటి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బాంబు పెట్టి చంపేసేయాలి. అది వాళ్ళ టార్గెట్. వినాలి, అక్కడ వెళ్ళి బాంబు పెట్టి చంపేసేయాలి. అయితే అక్కడ వెళ్తే ఎంతమంది ఉంటారు, ఎన్ని బాంబులు అవసరమవుతాయి అది తెలుసుకోవాలి. కాబట్టి మామూలు ఒక షర్ట్ ప్యాంట్ వేసుకున్నటువంటి ఉగ్రవాదికే అన్ని తీసేసి, ఆ పైన వాళ్లకు అన్ని గన్లు అవన్నీ కూడా తీసేసి, మామూలు ఒక ప్యాంటు షర్ట్ వేసి ఒక సాధారణ వ్యక్తిగా తయారు చేసి చర్చికి పంపించారు. చర్చికి పంపిస్తే ఆయన లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చి ఆడ నిలబడి చూస్తా ఉన్నాడు. ఆయన నిలబడి చూస్తా ఉంటే ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యోపదేశం జరుగుతూ ఉంది.
అందరూ ఎవరు తమ ఆధీనంలో లేరు, అందరూ పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉన్నారు. వినండమ్మా, దాట్స్ ఎ బ్యూటిఫుల్ చర్చ్. అది చాలా రిమోట్ గా ఇసుక ప్రాంతాల్లో దాదాపు ఎవరికి కనిపించని ఏరియాలో ఉన్నటువంటి చర్చ్. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తా ఉన్నారు, యేసే రక్షకుడు అని చెప్తా ఉన్నారు. అది ఎవరు వింటున్నారు ఎవరు తెలియదు, కానీ పాస్టర్ అయితే యేసే రక్షకుడు అని చెప్తా ఉన్నారు. వచ్చినోడు అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడినటువంటి ఆ సిరియాలో వచ్చినటువంటి తాలిబాన్ తీవ్రవాది అతను లోపలికి వచ్చి అక్కడ నిలబడి ఆడికొచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, చక్కగా నడుచుకుంటూ వచ్చేసి మోకాళ్ళ మీద ఓడిపోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, సంఘ పెద్దలు, స్త్రీలు, వాళ్ళందరూ కూడా లేచి, వినాలి, బాధ్యత ఉంది, మాకేం సంబంధం లేదు, పాస్టర్ అక్కడ చూసుకుంటే అంటే కుదరదు, పాస్టర్ ఏం చెప్పనే లేదు. పెద్దలు లేచి నిలబడ్డారు, స్క్రీన్ లేచి నిలబడ్డారు, అందరూ లేచి నిలబడి చేతులు అతని వైపు చాచి, లార్డ్ విజిట్ హిమ్, ప్రభు అతన్ని దర్శించు, అతను ఎవరో మాకు తెలియదు, దర్శించు అని ప్రార్థన చేశారు. గడగడ వణుకుతూ కన్నీటితో ప్రార్థన. ఏమో అరుస్తున్నాడు, ఏందయ్యా అని వాక్యోపదేశకుడు ఆపేసి కిందికి దిగిపోయి, ఏందయ్యా అంటే, నేను తాలిబాన్ తీవ్రవాదిని, అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యేసే రక్షకుడని కనుగొన్నాను. వాట్ ఏ మిరాకిల్ అంటే అది. పైసలు ఎక్కువ కావడము, 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు అయితే ఈ మిరాకిల్ కావు. ఆత్మరక్షణ నొందింది. దేవుని బిడ్డలారా, ఏడ్చి కన్నీళ్లు ఆర్చి అందరూ ప్రార్థన చేశారు. వాక్యం ఆపేసిండు. వాక్యం ముఖ్యం కాదు, ఇప్పుడు రక్షణ ఉండినటువంటి ఆత్మ ముఖ్యం కాబట్టి వాక్యం ఆపేసి అతని కోసం అందరూ ప్రార్థన చేస్తే అతను కింద పడి ఏడ్చి, అయ్యా నాకు రక్షణ కావాలన్నప్పుడు సువార్త చెప్పి యేసుక్రీస్తు రక్షణను చేస్తే ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు, కాబట్టి నాకు ఇక్కడనే బాప్తీసం ఇవ్వండి, ఇప్పుడే బాప్తీసం ఇవ్వండి. అప్పటికప్పుడే బాప్తీసం. దేవుని బిడ్డలారా, అతడు బాప్తీసం తీసుకున్నాడు, బయటికి వెళ్ళిండు, ఒక 4 కిలోమీటర్లు పోయిండు లేదో చంపేశాడు. ఎవరు? తాలిబాన్ మూకలు చంపేశాయి. ఆయన అన్నాడు, నేను చచ్చిపోతాను, సమస్య లేదు, నేను క్రీస్తు లేకుండా నేను చచ్చిపోను. ముస్లిమ్స్ కు చావంటే చాలా భయం, హిందూస్ కూడా చాలా భయం. చావంటే భయపడేవాడు క్రైస్తవుడే. we dare face it, yes, come. ఎందుకు? మేము ఇది మాని అక్కడ ఉంటాం, ప్రభువుతో కూడా సదాకాలం ఉంటకు కొనిపోబడతాం. సో వీ వెల్కమ్ డెత్. దేవుని బిడ్డలారా, ముస్లిమ్స్ కు చాలా భయం. వాళ్ళ గ్రంథంలో రాయబడ్డది ఏంటంటే, బాగా వినాలి, మీతో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు చెప్పొచ్చు. వాళ్ళ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఆత్మలు చనిపోయిన తర్వాత జన్నత్కు పోకముందు, జన్నత్ అంటారు, మనం పరలోకం అంటాం, వాళ్ళు జన్నత్ అంటారు. జన్నత్కు పోకముందు వాళ్ళ ఆత్మలు క్షోభ పెట్టబడతాయంట. వాళ్ళ ఆత్మలు తీవ్రమైనటువంటి ఏమంటారు, కాల్చివేతకు గురవుతాయంట. దట్స్ దేర్ బుక్. వాళ్ళ పుస్తకాలు చెప్తున్నాయి కాబట్టి వాళ్ళకు భయం. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జిహాద్లో పాల్గొంటారు. జిహాద్ చేయటం ద్వారా వాళ్ళకి ఏంటి, వాళ్ళ గ్రంథం చెప్పే ఆలోచనలు ఏంటంటే, నువ్వు జిహాద్ చేసి ఒక 10 మంది నువ్వు ఇస్లాం కాని 10 మంది నువ్వు చంపేస్తే నీకు వెంటనే జన్నత్ వచ్చేస్తుంది, నువ్వు వెంబడే జన్నత్కు పోతావు. అందుకే చంపేస్తారు. జిహాద్ ఆ పదమే, టు కిల్ అండ్ గెట్ కిల్డ్ అండ్ గెట్ టు జన్నత్కి వెళ్ళిపోవాలి. ఎంత భయంకరం! మనకెంత శుభప్రదమైన నిరీక్షణ. అందుకే మనం తెలుసుకోవాలి, మనం ఎంత శ్రేష్టమైన విశ్వాసంలో ఉన్నాము, అన్ని జనులు ఎటువంటి విశ్వాసంలో ఉన్నారనేది మనం తెలుసుకుంటే విల్ ఎక్సైటెడ్. ఏమా కదా, చనిపోతే ఏమవుతారంట? కాలు చక్రంలో తిరుగుతూ ఉంటారు. కాకిగాను, కుక్కగాను, పిల్లిగాను, అమ్మో ఏమైపోతామో తెలియదు. మనం ఏమవుతాం? ప్రభుతో కూడా సదాకాలం ఉండుటకు కొనిపోబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. ఒకటే జీవితం, ఇదే జీవితం. 50 ఏళ్ళ, 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, 20 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ. we close it and we get to heaven. దేవుని యొక్క సన్నిధిలో ఉంటకు కొనిపోబడతాం. క్రైస్తవుని అంత ధైర్యంగా ఈ యొక్క మరణాన్ని ఎదుర్కొనగలిగిన విశ్వాసం ఈ యొక్క ప్రపంచంలో లేదు. we get to heaven.
ఎంత మంచి శ్రేష్టమైనది. మనం వాడుకున్నాం మీరు రాకముందు, సర్వకృప నిధియగు ప్రభువ సకల చరాచర సంతోషం అని మేము వాడుకున్నాం. ప్రియ దేవుని, భూమి నుండి శ్రేష్ట ఫలముగను నా దేవునికి నిత్య స్వాస్థ్యముగా. అర్థమవుతున్న పదాలు దగ్గర మీరు పాడేటప్పుడు కొంచెం పదాలను బాగా గమనించండి. భూమి నుంచి మనకు శ్రేష్ట ఫలంగా ప్రభు ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన ఫలము ఆ దేవునితో నిత్యము జీవించడానికి ప్రభు మనం నేర్చుకున్నాడు. బ్యూటీ అండ్ వీ హ్యావ్ హోప్. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసి చెప్పినటువంటి మాట, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు రోధించకండి. వాళ్ళు రోధిస్తారు. ఎందుకు? అమ్మో కాకి అవుతాము, కుక్క అవుతాము, పిల్లి అవుతాము అని వీళ్ళు రోధిస్తారు. వీడేమో మంటల్లో పడతాను, ఎలాంటి నిప్పుల్లో పడతాను, ఎలాంటి ఇరుకుల్లో పడతాను అని వీడు ఏడుస్తాడు. ఈ మతాలలో ఉండేటటువంటి సారం అది. నీ మతంలో ఉన్న సారం ఏంది? క్రీస్తు యొద్దకు నువ్వు కొనిపోబడతావు. ప్రైజ్ బి టు గాడ్. దేవుని బిడ్డలారా, ఈ తాలిబాన్ బయటికి పోయిన తర్వాత ఈ డేర్ ఫేస్ ఇట్. ఆయన పోయినాక పటా చంపేస్తుంటే గట్టిగా యేసు రక్షకుడు మీరు నమ్మండి అని చెప్తూ చనిపోయాడు. వింటున్నారా? సువార్త అంటే అది. చచ్చిపోతూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పడం సువార్త. చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క వాక్యం వినిపించడం సువార్త. దేవుని ప్రజలు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు వాడుకుని పాత్రలుగా మనం ఉండాలి, అర్హమైనటువంటి పాత్రముగా. రెండవది చెప్తున్నాను, దయచేసి చూడండి. క్రీస్తుని వెంబడించటం మనకు మొదటి పరిచర్య. రెండవది క్రీస్తును కనబరచడం దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య. క్రీస్తు మనలో కనబడాలి. ఎలా కనబడాలి? దయచేసి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కనబడాలి. క్రైస్తవుడు కనబడాలి. క్రైస్తవునిగా కనబడాలి. మీరు క్రీస్తులో అంటుకట్టబడిన తీగలమని లోకానికి తెలవాలి. చాలా మంది క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. క్రైస్తవులము కాము అనిపించుకుంటే వాళ్ళకి ఈ లోకంలో చాలా రకాలైన ప్రయోజనాలు దొరుకుతాయి. క్రీస్తు వద్ద నువ్వు ఒప్పుకొనబడాలనుకుంటున్నావా, క్రీస్తు చేత తిరస్కరించబడాలనుకుంటున్నావా, నీ ఇష్టం. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఎవడు నన్ను ప్రజల ఎదుట ఒప్పుకుంటాడో వాడిని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానంటున్నాడు. యూ సెయింగ్ యాజ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకోవటం ద్వారా నువ్వు ప్రజల ఎదుట ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నావు. క్రీస్తు సంబంధిగా సాక్ష్యం ఇస్తున్నావు. జరగని శ్రమలు జరుగుతాయి. ఊరికనే మనం క్రీస్తు బిడ్డలు అనగానే నిన్ను ఎత్తుకుని ఎవరు ముద్దు పెట్టారు. దేర్ కమ్స్ అపోజిషన్, దేర్ కమ్స్ థ్రెటనింగ్, దేర్ కమ్స్ వయలేషన్. ఒక భయంకరమైన వేదన, శోభ జరుగుతుంది. బట్ ఇన్ దాట్ యు నీడ్ టు స్టాండ్. దాంట్లో నువ్వు నిలవాలి. సముద్రము మధ్యలో అలలు ఉండవు, ఒడ్డు మీద అలలు ఉండవు. ఎక్కడ ఉంటాయి అలలు? ఆ మధ్య భాగంలోనే ఉంటాయి. నీవు ఒడ్డు విడిచిపెట్టి సముద్రంలోకి పోతున్నావు కాబట్టి నువ్వు ఆ ఒడ్డు క్షేమంగా ఉన్న ఏ ప్రమాదము లేనటువంటి నీ స్థాయిలోంచి ఈ అలల నుంచి నువ్వు కొంచెం పోరాడుతూ అవతలికి వెళ్ళిపోవాలి. కొంచెం అవతలికి దాటుకున్నావు అనుకో, అండ్ అగైన్ యూ విల్ బి సేఫ్. తేలియాడుతున్న అనుభవం, పరిశుద్ధాత్మలో తేలియాడుతున్నటువంటి అనుభవం నువ్వు పొందుకోగలిగాలి. వింటున్నారా? మనం ఇంకా అలల్లోనే ఉన్నాం, కొట్టుబడుతున్నటువంటి అలల్లోనే ఉన్నాం, క్రీస్తు కనబడినటువంటి అలల్లో మనం ఉన్నాం. అందుకే ఈ జనగణన సమయంలో మీరు క్రైస్తవులుగా మీ పేరు రాయించండి అని మేము చెప్తా ఉన్నాం. క్రైస్తవులుగా రాయించండి. ఈ సర్టిఫికేట్ ఏమైనా ఉండాలి, రాయించండి, అది కూడా రాయించండి. కానీ మతము అనే చోట మెన్షన్ దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలిని అని చెప్పటము అది నీకు ఘనత, అది ప్రభువుకు మహిమ. కాబట్టి దయచేసి నేర్చుకుందాం. మూడవది చెప్తాను, ముగిస్తాను. మూడవది క్రీస్తును, మొదటిది ఏంది? క్రీస్తును వెంబడించటం, లూకా సువార్త 5:10. రెండవది క్రీస్తును వెంబడించటం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం కదా. క్రీస్తును కనబరచటం, క్రీస్తును కనబరచటం. తీగలు కనబడాలి, పళ్ళు కనబడాలి,
అవి క్రీస్తు వలన కలిగినవిగా కనబడాలి. మీరు ఏదైనా కానీ ఉద్యోగం పొందితే ఎవరిచ్చారో నీకు ఉద్యోగం? క్రీస్తు ఇచ్చాడు. సైట్ అలో గట్టిగా చెప్పాలి. దేవుడు ఇచ్చాడు అనేది వాళ్ళకు కూడా దేవుడు అనే మాట న్యూట్రల్ వర్డ్. విన్ యు సే జీసస్, అందుకే జీసస్ అనే మాటకే దయ్యాలు భయపడతాయి. యేసు ఆ నామానికి భయపడతాయి. జీసస్ గేవ్ మీ, నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? యేసు. యేసు ప్రభు, యేసు క్రీస్తు. టెల్ ఇట్ అలౌడ్, గట్టిగా చెప్పగలగాలి. యేసు కనబడాలి. మీ ఆకులు, మీ కొమ్మలు, మీ పళ్ళు, మీ పుష్పాలు ఈ లోకం చూసినప్పుడు హౌ దిస్ ఈజ్ అన్నప్పుడు దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ జీసస్. యేసును బట్టి నేను పొందిన ఈ ఆశీర్వాదం. తర్వాత మూడవది, క్రీస్తును ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఈ మూడు చేయకుంటే క్రీస్తుకు పనికి రాము. ఒకటి, క్రీస్తునే వెంబడించాలి. మనుషులే వెంబడించకండి, ఏ పాస్టర్నే వెంబడించకండి. ఏ పాస్టర్ కూడా నీకోసం ప్రాణం పెట్టలేదు. కాబట్టి ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తునే వెంబడించండి. రెండవది, క్రీస్తునే కనపరచండి. మీ సొంత సంగతులు చెప్పకండి. మీకున్నటువంటి అనుభవాల్లో తొందరపడి మనుషుల ఘనత ఇవ్వకండి. తొందరగా వస్తాయి. మేము మా అమ్మను హాస్పిటల్ తీసుకుపోయినాం, మంచి డాక్టర్ మాకు దొరికాడు, మంచి మెడిసిన్ ఇచ్చాడు. ఎవరిని కనపరుస్తున్నాను? నేను డాక్టర్ను కనపరుస్తున్నాను, మెడిసిన్ కనపరుస్తున్నాను. నేనేం చెప్పాలి? ఆ డాక్టర్ నాకు ఇచ్చిన దేవుణ్ణి నేను కనపరచాలి. యేసుక్రీస్తు నన్ను మంచి డాక్టర్ దగ్గరికి నడిపించాడు. యేసుక్రీస్తు వలన మంచి మందులు ఆయన రాశాడు. అండ్ యు ఆర్ గివింగ్ గ్లోరీ టు గాడ్. క్రీస్తును కనపరచాలి. మూడవది, క్రీస్తును ప్రకటించడం. రోమా పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాబడిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. అవును, ఆమేన్. మనము బ్రతికినను ప్రభు కొరకు బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. చాలా మంది అనుకుంటారు ఇది శిష్యులకు కదా, మనకేం సంబంధం లేదులే అనుకుంటారు. పాస్టర్లకు కదా, మనకేం సంబంధం లేదు అనుకుంటారు. ఎవ్రీ బిలీవర్, రక్షణ నొందిన ప్రతివాడు. ఇంతవరకు నేను మీకు 2-3 సాదృశ్యాలు చెప్పాను. తాలిబాన్ ఉగ్రవాది గురించి చెప్పాను, తర్వాత హమాస్ ఉగ్రవాది గురించి చెప్పాను, హిజ్బుల్లా ఉగ్రవాది గురించి చెప్పాను. వై డిడ్ దే కమ్? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మేము క్రీస్తుని అంగీకరిస్తాం. ఈ జన్నత్లో పడి ఎక్కడ పోతామో ఏమైతామో తెలియని దానికంటే క్రీస్తు కొరకు మా ప్రాణం పెడతాము, క్రీస్తును ప్రకటిస్తూ మేము చచ్చిపోతాము, క్రీస్తును సంపాదించుకొని చనిపోతామని ముందరికి వచ్చిన తీవ్రవాదులు ఎంత ధన్యులు. దేవుని బిడ్డలారా, అటువంటి రోషం, పౌరుషం దేవుని సంఘాల్లో కలగాలి, ప్రజలలో కలగాలి. నేను బ్రతికినను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఏదో సార్ బ్రతికినంత కాలం బ్రతుకుతాం, ఏదో ఉద్యోగం వస్తుంది, ఏదో పని చేసుకుంటున్నాను, పెన్షన్ వస్తుంది, ఇది కాదు. ఐ లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. నా మాటలు, నా పనులు, నా జీతము, నా యొక్క సేవ, ఇదంతా కూడా క్రీస్తును కనపరిచే విధంగా నేను చేయాలి. క్రీస్తు కొరకు చేయండమ్మా, మనుషుల కొరకు చేయకండి. క్రీస్తు కొరకు మనము చేయాలి. క్రీస్తును ప్రకటించడం కొరకు మనం బ్రతికుంటున్నాం. ప్రకటిస్తున్నామా? తాలిబాన్కు తెలుసు, బయటికి వెళ్ళిందంటే వాడిని పిట్టను కొట్టినట్టు కొట్టి చంపుతారని తెలుసు. వాళ్ళనే చంపుతారు. లోపలికి పంపించిన వాళ్ళ బావమరిదే బయటికి రాగానే పట్టుమని కాలు చంపుతాడు. ఎందుకు? లోపలికి పోయినోడు ముస్లిం, బయటకు వచ్చేవాడు క్రిస్టియన్, కాబట్టి తకాన్ని చంపేసేయాలి. మొత్తం ఎంత భయంకరం చూడండి. బంధం కూడా చూడదు, వాళ్ళ అక్క భర్త అని కూడా చూడదు. కానీ బయటికి వాడు వచ్చాడు, కొట్టి చంపేశాడు. ఎందుకు? బికాజ్ హీఈస్ నాట్ ముస్లిం నౌ. ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ కూడా ఇన్ఫైడల్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు ముస్లిమ్స్ ఇన్ఫైడల్స్ అంటే ఏమంటారు కదా, వ్యతిరేకులు. ఇన్ఫైడల్స్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది పదం. దే కాల్ యాజ్ ఇన్ఫైడల్స్. ఈ ఖురాన్లో దాదాపు 56 సార్లు రాస్తాడు ఇన్ఫైడల్స్ ను మీరు ఉండనీయకండి అని. అమ్మో, ఎంత భయంకరం. మనం అట్లా చేయం కదా. క్రీస్తు నమూనాలందరినీ మీరు సంపండి అని ఎవరని చెప్పిందా? ఏమో చెప్పాలి. దేవుని బిడ్డలారా,
ద రిలీజియన్ ఈజ్ సో డేంజరస్. మతము ప్రమాదం, యూదా మతం కూడా ప్రమాదమే కదా. ఆ ప్రమాదంలోనే యేసుక్రీస్తు చంపబడ్డాడు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి చంపేయాలి, అంతే. దేవుని క్రీస్తు మనకు ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు. అదే మనం చూస్తున్నాం. రోమపత్రిక 14:8 ఏమంటున్నాడు? మనము బ్రతికిన ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. రోమా 14:8 ఇంతవరకు చదివారు కదా? ఏమని చదివారు చెప్పండి? చనిపోయిన ప్రభు కొరకు చనిపోతున్నాం. బ్రతికినంత కాలం ప్రభు కొరకు బ్రతకండి. మీ 5 పైసలు కూడా ఎవరు చెప్పండి? ప్రభువే. సరే, మీరు తింటున్నారు, సంతోషమే. మీరు మంచి వస్త్రాలు ధరించుకుంటున్నారు, సంతోషమే. మంచి వాహనాలు కొంటున్నారు, సంతోషమే. మంచి ఇల్లులో ఉన్నారు, సంతోషమే. కానీ ఇట్స్ ఫ్రమ్ గాడ్, ప్రభువుని బట్టి. ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అంటే, దిస్ ఇస్ లార్డ్స్, ఇదంతా ప్రభుదే. నీకు ఇస్తాడమ్మా ఆయన. అబ్బా ఇచ్చింది కదా అని గుంజుకొని జేబులో పెట్టుకోడు. నీవు ఆయన దగ్గర పెడితే చర్చికే వేయకండి. నేను అనేది, మీరు తెచ్చిన మీ పెన్షనే కానీ మీ జీతమే కానీ అటు పెట్టి, ప్రభువా దిస్ ఆల్ యువర్స్, దీన్ని సరిగా వాడుకునేటట్టు నాకు సహాయం చేయి. అండ్ ఎవ్రీ 10 పైసా, 10 పైసలు కూడా మీరు ఎంత చక్కగా మీరు దాన్ని వినియోగిస్తారో మీరు అప్పుడు గుర్తుపడతారు. ప్రభువును ప్రకటించటకై దేవుని ప్రజలు కావాలి. చాలా రకాలుగా ప్రకటనలు జరుగుతున్నాయి. బైబిల్ పంచుతున్నారు, తర్వాత క్యాలెండర్లు పంచుతున్నారు, తర్వాత ఇంకా అనేక రకాలైన పరిచయాలు జరుగుతున్నాయి. మీరు చేయించకండి, మీరు చేయాల. ఇప్పుడు చాలా మంది బైబిల్ పంచే పరిచర్యలో పార్ట్నర్స్ గా ఉంటూ బైబిల్ పంచుతారు. వాళ్ళు పంచుతారు, మేము పైసలు ఇస్తాం. ఐఎంలో వాళ్ళు సువార్త చెప్తారు, మేము వాళ్ళకి పైసలు ఇస్తాం. విశ్వానిలో వాళ్ళు సువార్త చెప్తారు, వాళ్ళకి మేము పైసలు ఇస్తాం. మీ పైసలు దేవునికి అవసరం లేదమ్మా. అట్లా అంటే బైబిల్లో చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఇథియోపియన్ సిటిజన్ పైసలు మస్తున్నాయని దగ్గర అనుకుంటే 100 మందిని పెట్టి ఆ దేశమంతా సువార్త చెప్పించగలుగుతాడు. పక్కకు పెట్టి నేను పోయి సువార్త చెప్తా. అసలు సువార్త అంటే నీవు చెప్పేదే సువార్త. నీ పాస్టర్ చెప్పేది ఆయన సువార్త, ఆయనకు దేవుడిచ్చిన సువార్త. నీవు నీ నోటితో యేసు ప్రభు అని తెలియని వానికి చెప్పాలి, అది సువార్త. సో బైబిల్ పంచడం కాదు, సువార్త సేవలో పాల్గొంటున్న వారికి సహకరించడం కాదు. చేయండి, చేయటట్లేదు. లెట్ ఇట్ బి డన్. మీ వద్ద దేవుడిచ్చిన ఆశీర్వాదం మీతో ఉన్నంత వరకు చేయండి. కానీ మీరు నోటి ద్వారా ప్రకటిస్తేనే ప్రభువుకు మహిమ కలుగుతుంది. దేవునికి వందనాలు. నేను ముగిస్తుంటున్నాను. చివరిగా మళ్ళీ ఇంతకు ముందు చదువుకున్న వాక్య భాగం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22:14. ఇది ఇప్పుడు మనకు మత్తయి సువార్త 22:14 చెప్తారా? ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఏది? పిలువబడిన వారు, చెప్పండమ్మా. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు వాక్యం అందరూ వింటున్నారు, కానీ మీకు తెలుసు ఎవరు వినాలనుకుంటారో వాళ్ళే వింటారు, ఎవరు సరి చేసుకోవాలనుకుంటారో వాళ్ళే సరి చేసుకుంటారు. మాకు వద్దులే అనుకునేటోళ్ళు వినరు. అది మీ ఇష్టం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు విన్న ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. మీరు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీరు లెక్క చెప్పాలి. మీకు 10 రూపాయలు దేవుడు ఇచ్చాడంటే 10 రూపాయలు మీ ఇంట్లో మీ వాళ్ళు అడగకపోవచ్చు, కానీ దేవుడు అడుగుతాడు. యు ఆర్ అకౌంటబుల్ టు హిమ్. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుని సన్నిధిలో లెక్క చెప్పుకోవాలంటే, మాటను బట్టి లెక్క చెప్పుకోవాలంటే, ఇంకా నీ జీవితంలో నువ్వు సంపాదించిన సంపాదన బట్టి ఎంత లెక్క చెప్పుకోవాలి. వింటున్నారా దేవుని బిడ్డలారా? మనము ఎవరి వారము? క్రీస్తు వారం. వీఆర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంబంధులం, క్రీస్తుకు చెందిన వారము. నమ్ముకున్న వాళ్ళం కాదు, చెందిన వారం. నమ్ముకున్న వాళ్ళంతా బయట పోయేటోళ్ళు వేరు, లోపల ఉండేవాళ్ళు వేరు. బాప్తీసం పొందిన వాళ్ళు వేరు, బాప్తీసం పొందిన వాళ్ళు వేరు. అంటున్నారా? ఇన్సైడర్స్ అండ్ అవుట్ సైడర్స్ అంటారా. లోపటి వారు, వెలుపటి వారు. ప్రభు లోపటి వారి గురించి ఎక్కువగా చెప్తున్నాడు. మీరు ప్రభువుని విశ్వసించారు కాబట్టి ప్రభువుకు తగినటువంటి వారుగా వినాలి. పిలువబడిన వారు మీరందరూ. మళ్ళా మాకు పిలుపు లేదు అనుకోకండి.
ప్రభు ప్రత్యేకంగా పెట్టి పేరు పెట్టి పిలువడు. సమూహలు అన్నట్టు మనల్ని నిలవడు. ప్రభు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా అని పిలుస్తాడు. దాంట్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, మనందరం ఉన్నాం. మనల్ని పిలిచాడు. మనల్ని వలను విడిచిపెట్టి మనుషులను పట్టే జాలంగా చేస్తారన్నాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? వలలు పట్టుకొని మళ్ళీ బోటు పట్టుకొని పోతున్నాం. సముద్రం దగ్గరికి పోతున్నాం, ఆన్నే చావడానికి పోతున్నాం. ప్రభు అంటున్నాడు, చావడానికి కాదురా బాబు, బ్రతకడానికి రండి. మీరు బ్రతకాలి. ఎవరి కోసం? క్రీస్తు కోసం బ్రతకాలి. మీరు ఎవరి కోసం? చతుష్పాద జంతువులను చంపుకొని తినాలి. అంటే ఈ ప్రజలందరూ రక్షణ పొందాలని మిమ్మల్ని రక్షించారు బాబు, మీరొక్కరు రక్షణ అనుభవించాలనేది కాదని ప్రభు చెప్తున్నాడు. నాట్ యు అలోన్. క్రైస్తవులు ఈ మాట అర్థం చేసుకుంటే ఇంకా ఈ భారతదేశం ఎంత తొందరగా ప్రభు దగ్గరికి వస్తారంటే అంత తొందరగా దగ్గర. మొదటిది సువార్త చెప్పాలి, రెండవది ప్రార్థన చేయాలి. సరే, నువ్వు చెప్పలేనప్పుడు ప్రార్థన చేయి. ప్రభువా, నేను చెప్పాలనుకుంటున్నాను నా ఫ్రెండ్కి కానీ నా భర్తకు చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను చెప్పలేకపోతున్నా, నాకు ఒక అవకాశం ఇ. హౌ టు ఓపెన్ ఇట్. అతనితోట నేను ఎలాగూ సంభాషణను నేను ఓపెన్ చేయాలో నాకు అవకాశం ఇ. ప్రభు అవకాశం కల్పిస్తాను. అప్పుడు యూ క్యాన్ ప్రే. నువ్వు చేసిన 10 దినాల ప్రార్థన, నువ్వు చేసిన 20 దినాల ఉపవాస ప్రార్థన, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన, నీ యొక్క రోదన, నీ యొక్క మూలుగులు ప్రభు విని నీకు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యము నీ ద్వారా జరిగిస్తాడు. అండ్ పీపుల్ బిలీవ్. వింటున్నారా? మన వద్దకి తోమాను పంపించాడు. తోమాను పంపించిన తర్వాత మళ్ళీ ఇంకెవరో కొరింథీయుని పంపించలేదు, గలతీయుని పంపించలేదు, కపదోయుని పంపించలేదు, భారతీయులనే దేవుడు మళ్ళీ పంపించాడు. God wants us to serve among ourselves. మన మధ్యలో మనమే సేవ చేయాలని దేవుడు ఏర్పరిస్తే మనం ఇంకెవరో సేవ చేస్తారు, పైసలు ఇస్తాం చాలన్నట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఐఎమ్ క్లోజింగ్. పరిచర్యలు చాలా గొప్పవి. పరిచర్యలకు తగిన బాధ్యత దేవుడు మనకు చూపిస్తున్నాడు. సంగమా, నీ బాధ్యత గుర్తించండి. యవనస్తులారా, మీ బాధ్యతలను గుర్తించండి. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశం కొరకు నువ్వు పిలువబడ్డావు. నేను పిలువలేదు, నాకు పిలుపు లేదు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఎవ్రీ వన్ ఈజ్ కాల్డ్. అర్థం చేసుకున్న ప్రతి వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం మౌన ప్రార్థన చేద్దాం. గాడ్ ఈజ్ కాలింగ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను పిలుస్తున్నాడు, పరిచర్య పిలుస్తున్నాడు. మనం అనుకున్న పరిచర్య కాదు, నాలాగా మైకు పెట్టుకుని ప్రసంగం చేయాలని కాదు, నేను ఎవరో పెద్ద ప్రసంగికులాగా పెద్ద వేదికలు నిలబడాలని, అది పరిచర్య దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు ఏ పరిచర్య ఇచ్చాడో నాకు ఇచ్చాడు. నీకు ఏ పరిచర్య ఇచ్చాడో దేవుడు నీకు ఇస్తున్నాడు. విల్ యూ ఫైండ్ ఇట్? అది కనుగొంటావా? అమ్మా, ప్రార్థన చేయండి. ప్రభువా, క్రైస్తవునిగా నన్ను పిలిచావు, నన్ను నీ యొక్క పరిచర్యకు పిలిచావు. మనుషులను పట్టు జారణిగా చేస్తానని పేతురుని నన్ను పిలిచావు. ప్రభువా, నేనేం చేయాలయ్యా అని అడగండి. మీరు ఎవరో చేసింది మీరు చేయాల్సిన పని లేదు, మీరు చేయలేరు కూడా, అది మీ పని కాదు కూడా. కాబట్టి మీ ప్రార్థన మారాలి. బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అది కావాలి ఇది కావాలని చేసే ప్రార్థన దయచేసి మానండి. లార్డ్, నేను నీ యొక్క పనికి ఏ విధంగా ఉపయోగపడతాను? కాల్ మీ లార్డ్, గివ్ మీ యువర్ విజన్ లార్డ్. అనేకులకు దర్శనాలు ఇస్తున్నావా? ఇస్లామిక్ కంట్రీస్ లో వేలు లక్షల్లో ప్రజలు నేటికి వస్తున్నారు. వై నాట్ హియర్? ఇక్కడ ఎందుకు జరుగుతలేదు? మాలోనే జరుగుతలేదు ప్రభువా. మాలో రోషం లేదు, ఆ పౌరుషం లేదు, ఆ బాధ లేదు, ఆ తపన లేదు. ఎవడేమైపోతే ఏముంది, నేనైతే బాగున్నాననే ఆలోచనతో మనం ఉన్నామేమో. అందుకే దేవుడు మన దేశంలో కార్యం జరగటం లేదు. అనే దేశాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు దేశాలను దర్శిస్తున్నాడు. దేవుడు జాతులను రక్షిస్తున్నాడు. మన వద్ద మనలో రక్షణ పొందలేదు. మన కుటుంబంలోనే రక్షణ సరిగా లేదు. మన కుటుంబాల్లోనే విశ్వాసం సరిగా లేదు. విల్ యూ ప్రే? ప్రార్థన చేస్తారా? మన ప్రార్థన సరిగా లేదు కాబట్టి మన బతుకులు బాగాలేవు. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్లీజ్ ప్రే. ప్రభువా, నీకు పనికి వచ్చే పాత్రగా నన్ను చేయ. నా పాత్ర కారుతుందేమో, నా పాత్ర చిలువబడ్డదేమో, నా పాత్రలో మురికి ఉందేమో, నా పాత్రలో ఆ యొక్క దుమ్ము ఉందేమో, ధూళి ఉందేమో, అయ్యా నన్ను కడుగు అని అడగండి. గాడ్ విల్ యూజ్ బట్ క్లెన్జింగ్ హిస్ యుటెన్సిల్. ఆయన యొక్క పాత్రను కడిగి ఆయన వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు.
అమ్మ, నీకు చదువుకున్నావో లేదో తెలియదు, నువ్వు స్త్రీవో పురుషువో దేనికి అవసరం లేదు, నువ్వు పెద్దదాని చిన్నదాని నీకు తెలియదు, దేనికి అవసరం లేదు, నీకు బైబిల్ ఎంత తెలుసో దేనికి అవసరం లేదు. బట్ ఇఫ్ యూ కెన్ కమ్, హీ విల్ యూజ్. ఆయన వాడుకుంటాడు. వాడబడే పాత్రలుగా క్రైస్తవులు ఉండాలని ప్రభు నామంలో కోరుతుంటున్నాను. బి యూజ్డ్ బై గాడ్, డోంట్ బి రస్టెడ్. ఈ యొక్క తుప్పుబట్టే ఇనుములాగా కాకండి. దేవుని సన్నిధిలో తుప్పు పడితే అది కాల్చడానికి, బయట పారవేయడానికి పనికొస్తుంది. మనుషులు ఆ ఉప్పు పనికిరానిదైతే, ఉప్పు నిస్సారమైతే అది మనుషుల వల్ల త్రొక్కబడుటకే కాని అని రాయబడ్డది. దేవుని బిడ్డలారా, మనం త్రొక్కబడదామా, వాడబడదామా? ప్రభు వాడుకోవాలని చూస్తున్నాడు. సంఘాలను వాడుకోవాలని, నన్ను వాడుకున్నా నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. నిన్ను వాడుకోవాలంటున్నాడు. నేనైతే నిస్సారమైన ఉప్పుగా ఉన్నానని ఒప్పుకోండి, ఏం పర్లేదు. ఇంతవరకు మీరు నిస్సారమైన ఉప్పులేమో, మీ వలన ఏ ప్రయోజనం లేదేమో, మీ వలన క్రీస్తు ఒకరికి పరిచయం అయ్యాడో లేదో తెలియదు, మీ వలన మీ ప్రార్థన వలన ఏమైనా రక్షణ పొందారా? ఒక్క మాట మీరు ఏమైనా అటువంటి సాక్ష్యం మీతో ఉందా? మీ సాక్ష్యం చెప్పమంటే చాలా చెప్పుకుంటారు, కానీ నా ప్రార్థన వలన ఫలానా స్త్రీ రక్షణలోనికి వచ్చింది, నా యొక్క సువార్త వలన ఒక యవనస్తుడు క్రీస్తుని అంగీకరించాడనే ఒక చిన్న సాక్ష్యం ఉందా? లేదు కదా. ఎంత బాధ! ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బాధభరితమైన పరిచర్య. లేచి చంపుకొని తినుము అని పేతురుతో చెప్పిన ప్రభు మనతో చెప్తున్నాడు. మనకు ఆ రోషం రావాలి, ఆ పౌరుషం రావాలి, ఆ తపన రావాలి, ఆ వేదన రావాలి, ఆ ఉద్రేకం మనలో కలగాలి. అదర్వైజ్ అవర్ లైఫ్ ఈజ్ యూజ్లెస్ ఫర్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మేము నిష్ప్రయోజకమైన దాసులముగా ప్రభు నీ సన్నిధిలో ఉన్నాం. నీ పనికి ఇంతవరకు వాడబడని ఆ యొక్క ఉపకరణాలలాగా ఉన్నామయ్యా. దేవా, నీ కొరకు మా తండ్రి ఒక్కనాడైనా కానీ నిలువని వారంగా మేమున్నాం. దేవా, అనేక దేశాల్లో జాతులను మారుస్తున్నావు, ప్రజలను మారుస్తున్నావు, దేశాలను మారుస్తున్నావు ప్రభు. అనేక వెలుగులను నడిపించుకుంటున్నావు. మా దేశంలో ఆ సంచలనం లేదు. ఆ రకమైన పరిశుద్ధాత్మ కుమరింపు జరగటం లేదు ప్రభువా. అది మా వలనేమో. మా ప్రార్థనలో ఆ తపన లేదు, ఆ యొక్క బాధ లేదు. ప్రజలు నశించిపోతుంటే వేదన కలగటం లేదు అయ్యా. కన్నీటి ప్రార్థనలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు దేవా. రోదనలు, వేదనలు లేవయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఎంతసేపు మేం బాగుండాలని, ఎంతసేపు మాకు నువ్వు ఇయ్యాలని కోరుకుంటున్నాం, కానీ అయ్యా జనములను అడుగుము, నేను నీకు ఇస్తానని సెలవిచ్చిన ఆ వాగ్దానం కోరుకోలేం ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఈ దినమందు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మా మనసుల్లో మార్పులు కలుగచేయండి దేవా. నువ్వు మమ్మల్ని పనికి పిలిచావు ప్రభువా, నీ పనికి పిలిచావు. నీ పని మేము చేసేటట్టు సహాయం తెచ్చేయండి, నీ పరిచయం మేము చేసేటట్టు సహాయం చేయండి. మాకు సరిపడదు, మాకు ఇష్టం లేకపోవచ్చు, చతుష్పాద జంతువులు మాకు నచ్చవేమో, కానీ మేము ఆ పని చేయాల్సిందే. నువ్వు ఇచ్చిన పని మేము చేయాల్సిందే. కాబట్టి ప్రభు అటు పనిని మాకు ప్రమాణించి ఈ స్థలంలోంచి పంపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని చెప్తున్నాం మా తండ్రి. ఆమేన్.